అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA2 తెలుగు 6వ తరగతికి సంబంధించిన 2024-25కి సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటుందానా, 150 మినిట్స్ ఉంటుంది టైము. ఇక్కడ సెక్షన్ ఏలో 25x2 అంటే 25 బిట్స్ ఉంటాయి. దానికి ఒక్కొక్క దానికి 2 మార్కులు, అట్లా మొత్తం 50 మార్కులు. ఇక్కడ చూడండి మా ఏమిచ్చినారు, పోరాటం అనే పదానికి అర్థాన్ని రాయమని చెప్పినారు కదా. అర్థం అంటే పోరాటం అంటే ఏంది, యుద్ధం. ఓకేనా, ఆన్సర్ సి అని రాయాలి ఇక్కడ. ఓకేనా, తర్వాత ఇది మీరు చూసుకోండి అన్న, ప్రతి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది. అందుకోసం మీకు ఏం కావాలో నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకోసం నేను అటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగనే నా మీద మీ ప్రేమ ఆదరాభిమానాలు ఆప్యాయతానురాగాలు ఎప్పటికీ ఇలాగనే ఉండాలని స్ఫూర్తికి కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఆహారం అనే పదానికి ఏంది, వికృతి రాయాలి. ఆహారం అంటే ఓగిరం, బి ఆన్సర్. ఓకేనా, బి. తర్వాత నెక్స్ట్ దాన ధర్మములు. దాన ధర్మములు అంటే ద్వంద్వ సమాసం, దాన మరియు ధర్మములు, దానమును ధర్మము. ఓకేనా, తర్వాత వాత్సల్యం. వాత్సల్యం అనే పదానికి ఏం రాయాల, అర్థాన్ని రాయాల. వాత్సల్యం అంటే అర్థం ప్రేమ, ఆన్సర్ సి. తర్వాత క్రింది వాక్యాల్లో గీత గీసిన పదము ఏ విభక్తియో రాయండి. లోన్ లోపలన్ షష్ఠి విభక్తి కదా, కిన్కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, ఆప్షన్ డి ఆన్సర్. తర్వాత ఇక్కడ చూడండి, క్రింద ఇచ్చిన వాక్యము ఏ వాక్య రకమునకు సంబంధించినదో తెలపండి. తల్లి నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించు. ఇది ఆశీర్వాదార్థక వాక్యం, ఆశీర్వదించేది కాబట్టి ఆశీర్వాదార్థక వాక్యం, ఆప్షన్ సి ఆన్సర్. తర్వాత 11వ క్వశ్చన్ నెంబర్, క్రింది వాణిలో ఇత్వ సంధికి సంబంధించిన పదాన్ని రాయండి. పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు. చూడు, లేనప్పుడు లేని ఎప్పుడు కదా, ఆప్షన్ డి. ఇక్కడ క్రింద ఇచ్చిన పదాన్ని గమనించి సరైన పద విచ్ఛేదనాన్ని వివరించి. వినకేమి అంటే వినక ప్లస్ ఏమి, వినక ప్లస్ ఏమి, ఆప్షన్ సి ఆన్సర్. తర్వాత 11, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా అంటే వీడియో లెంత్ అవుతుందన్నా. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకోసం నేను అటువంటి వీడియోస్ని అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, సద్గుణాలు కలిగే సద్గుణాలకు ఏంద్రాల వ్యతిరేకం అంటే ఏంది, దుర్గుణాలు, ఆప్షన్ డి ఆన్సర్. సద్గుణాలు అంటే వ్యతిరేకం ఏంది, దుర్గుణాలు, ఆప్షన్ డి. మంచి గుణాలకి చెడ్డ గుణాలే కదా వ్యతిరేకము. తర్వాత ఇక్కడ చూడండి, అలవాటు డాష్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఏంది, ప్రపంచవ్యాప్తంగా అందరి ఉదయాన్నే వాటిని దంతాలను శుభ్రంగా చేస్తారు. తర్వాత క్రింది వాక్యాలలో పదం ఏ సరైన విగ్రహ వాక్యం రాయాల. ఇక్కడ నవరత్నాలు అంటే 9 సంఖ్య కలిగిన రత్నాలు. ఓకేనా, తర్వాత చూడండి, క్రింద ఇచ్చిన 2 వాక్యాలను కలిపి వచ్చే సంయుక్త వాక్యాన్ని రాయండి. శ్యామల హైదరాబాద్ వెళ్ళింది, శ్యామల ఉద్యోగంలో చేరింది. శ్యామల హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరింది. ఓకేనా, శ్యామల హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగంలో చేరింది. తర్వాత ఇక్కడ పేరాగ్రాఫ్ ఇచ్చినాడు, పేరాగ్రాఫ్ని స్క్రీన్ షాట్ తీసుకున్నానా, అర్థమవుతుందా. పేరాగ్రాఫ్ని స్క్రీన్ షాట్ తీసుకుంటే దీనికి సంబంధించిన కింద ప్రశ్నలు ఇస్తారు. పేరాగ్రాఫ్ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఈ పేరాగ్రాఫ్ సంబంధించిన ప్రశ్నలకు సులభంగా మీరు సమాధానాలను రాయగలుగుతారు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా.
తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇంకొక పేరాగ్రాఫ్ ఇచ్చినాడు. ఈ పేరాగ్రాఫ్ను కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఈ పేరాగ్రాఫ్లోనే సమాధానాలు అనేటివి ఉంటాయి, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత సెక్షన్ బి, మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానం రాయండి. ఇక్కడ ఖాళీలలో సరైన పదాలను ఉంచి ఇచ్చిన కథను పూర్తి చేయండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు నిదానంగా చదువుకొని దాన్ని పూర్తి చేయగలరు. తర్వాత సెక్షన్ 3 మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. 3 × 6 = 18. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత 29 క్రింది చిత్రాలను చూసి కథను మీ సొంత వాక్యాలలో రాసి దానితో నీతిని రాయండి. కథను సొంత వాక్యాల్లో రాయాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 29లో మీకు ఇష్టమైన పండగ గురించి 5 వాక్యాలను రాయండి. తర్వాత మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. ఇక్కడ మనకి కుసుమధర్మన్న గారు భరతమాత ముద్దు బిడ్డలైన మనల్ని మేలుకొని ఈ పద్యంలో చెప్పారు. ఈ పద్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. మేలుకొనమన్నయ్య తరుణమించకుండా జన్మ హక్కులకై పోరాడు. ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి మీరు మేలుకొలుపు పాఠంలో ఉన్న పద్యాల యొక్క భావాలను చదువుకోండి. అర్థమవుతుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు.